రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం నుండి అప్పుల రూపంలో కాకుండా గ్రాంటుల రూపంలో నిధులు రాబట్టడానికి రాష్ట్రంలో అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం కృషి చేయాలని సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి జేవి సత్యనారాయణ మూర్తి డిమాండ్ చేశారు. కాకినాడ అన్నదాన సమాజంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సిపిఐ నాయకులతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. ఇప్పటికే గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేసినటువంటి అప్పుల భారాన్ని రాష్ట్ర ప్రజల మీద ఉన్నటువంటి నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం గ్రాంట్ల రూపంలో రాష్ట్రానికి సహాయం చేయాలి తప్ప తిరిగి మధ్యవర్తిగా ఉండి అప్పులు ఇప్పించడం వల్ల మరింతగా అప్పుల భారం రాష్ట్ర ప్రజల మీద పడేటటువంటి పరిస్థితి ఉంది. పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం మాట్లాడుతుంది తప్ప కేంద్రం వైపు నుంచి స్పష్టమైన ప్రకటన రాలా. ఇదే సందర్భంలో విశాఖ ఉక్కుని ప్రైవేటు పరం కాకుండా ప్రభుత్వ రంగంలోనే కొనసాగించేటట్లు చేస్తామని చెప్పని ఈ ఎన్నికలకు ముందు తెలుగుదేశం జనసేన పార్టీలు రెండూ కూడా హామీ ఇచ్చాయి. మరి ఆ ప్రకారం కేంద్రం మీద ఒత్తిడి తీసుకొచ్చి దాన్ని విశాఖ ఉక్కుని దానికి సొంత గనులు కేటాయించి ప్రభుత్వ రంగంలోనే కొనసాగించేటట్లు చేయాలి. అలా చేయలేకపోతే దాన్ని కనీసం శైలిలోనైనా విలీనం చేయడం ద్వారా ప్రభుత్వ రంగంలోనే కొనసాగేటట్లు చేయాలి. ఆర్థికంగా విశాఖ ఉక్కుకి అవసరమైనటువంటి నిధులు కూడా కనీసం ఈ బడ్జెట్లో కేటాయించలేదు. వీటన్నిటి మీద కూడా మన రాష్ట్రం ప్రభుత్వం అసెంబ్లీలో చర్చించి తీర్మానం చేసి కేంద్రానికి ఆ డిమాండ్లు పంపించాలి. అలాగే విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ ఏర్పాటుకి సంబంధించి కూడా స్పష్టమైన ప్రకటన వచ్చేటట్టు చేయాలి. ఈ కానీ సాధించలేకపోతే మీరు కూడా కేంద్రం ఇప్పటికీ గతంలోనే ద్రోహం చేసింది రాష్ట్రానికి. ఇప్పుడు మన రాష్ట్రం నుంచి ఎన్నికైనటువంటి పార్లమెంటు సభ్యుల మద్దతుతోని కేంద్రంలో ప్రభుత్వాన్ని కొనసాగిస్తూ ఉన్నా కూడా ఈ రాష్ట్రానికి న్యాయం చేసేటటువంటి పద్ధతుల్లో వాళ్ళ విధానాలు లేనప్పుడు మీరు గట్టిగా గొంతు ఇప్పి మాట్లాడకపోతే మిమ్మల్ని కూడా ఈ ద్రోహులుగానే రాష్ట్ర ప్రజలు భావించాల్సినటువంటి పరిస్థితి ఉంటుందని చెప్పని తెలుగుదేశం పార్టీకి అలాగే జనసేన పార్టీలకి విజ్ఞప్తి చేస్తూ కనీసం ఎప్పటికైనా కేంద్రం మీద ఒత్తిడి తీసుకొచ్చి రాష్ట్ర సమగ్ర అభివృద్ధికి అవసరమైన నిధుల్ని కేంద్రం నుంచి అప్పుల రూపంలో కాదు గ్రాంట్ల రూపంలో రాబట్టడానికి అన్ని రకాలుగా కృషి చేయాలని చెప్పని పిలిపిస్తున్నాం. ఈ నేపథ్యంలోనే భారత కమ్యూనిస్టు పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో సర్వసభ్య సమావేశాలు నిర్వహించి రానున్న కాలంలో పార్టీ శతవార్షికోత్సవాలు ఘనంగా దేశవ్యాప్తంగా నిర్వహించేదానికి కృషి చేయడానికి పార్టీ యంత్రాంగాన్ని అంతటినీ సమాయత్తం చేయడానికి మేము ఈ జనరల్ బాడీ సమావేశాలు నిర్వహిస్తాం.